మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుల్తారావు గారు, రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షులు ప్రీతం గారు, రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షులు మూర్తి శ్రీకాంతరావు గారు, రాష్ట్ర కిసాన్ సేన అధ్యక్షులు అమరేష్ రెడ్డి గారు, అందరం కలిసి గత 10 రోజులుగా యావత్ భారతదేశం విస్తుపోయే విధంగా ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, చట్టసభల నియమ నిబంధనలు అన్నింటిని కూడా తుంగలో తొక్కి రాజ్యాంగబద్ధ వేదికలైనటువంటి ఈడీని కానీ సిబిఐ కానీ విచ్చలవిడిగా వారి రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా కూలదొస్తుంది అన్న విషయం మనందరికీ తెలుసు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు అధికారాన్ని చేజించుకోవడానికి ఇంతకుముందు ఎట్లయితే దాదాపు 7-8 రాష్ట్రాల్లో విచ్చలవిడిగా వారి అధికారాన్ని వాడుకొని అనైతికంగా అధికారంలోకి వచ్చారు, అదే మళ్ళీ మహారాష్ట్రలో పునరావృతమైంది. అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది నాయకుల మీద ఈడీ ద్వారా, సిబిఐ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి లొంగ తీసుకొని ఒక కుటిల రాజకీయ క్రీడలో భాగంగా అక్కడ ఉన్నటువంటి మహావికాస్ ఆఘాడి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యమైనటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భారతదేశంలో నీచమైన రాజకీయాలకు పరాకాష్ఠగా మహారాష్ట్ర పరిణామాలను భావిస్తా ఉన్నాం. నేను మహారాష్ట్ర ఇన్ఛార్జ్ ఏఎస్ సెక్రటరీగా నేనే ప్రత్యక్ష సాక్ష్యం. అనుక్షణము భారతీయ జనతా పార్టీ కనుసైగల్లో ఉన్నటువంటి ఈడీ కానీ, సిబిఐ కానీ ఏ నాయకుని, ఏ శాసనసభ్యుని ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేసి లొంగ తీసుకున్నదన్నది నేనే ప్రత్యక్ష సాక్ష్యం. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. 8 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని రేపు ఎల్లుండి ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరు మీద వస్తున్నారు. గోతికాడ నక్కల్లాగా అధికారం కొరకు వేచి ఉండి అన్యాయంగా, అనైతికంగా, అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఈ రాజ్యాంగ వేదికలన్నింటినీ వాడుకొని అధికారంలోకి వస్తున్నారు కదా మిగతా రాష్ట్రాల్లో. రేపు తెలంగాణలో అడుగు పెడుతున్నారు కదా. మొత్తం దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ ఒక్కసారి మనసాక్షిపూర్వకంగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పి అడుగు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున. అనేక సందర్భాల్లో దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని దైవభక్తులు మేమే చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ దేవుని దగ్గరికి పోయి ఎక్కడ మొక్కినా బయటికి రాగానే ప్రగల్భాలు పలికేది కేసీఆర్నో, కేటీఆర్నో జైల్లో పెడతామో, టీఆర్ఎస్ ప్రభుత్వము 8 సంవత్సరాలుగా అవినీతిమయమైపోయింది, విచ్చలవిడిగా కుటుంబ పాలన, కుటుంబ ఆర్థిక వనరుల సముపార్జనలో నిమగ్నమైంది అని చెప్పి మీరు పొందిన ప్రతి దేవుని సాక్షిగా చెప్పారు కదా. దైవ భక్తులుగా చెప్పుకునే మీరు అదే దేవుళ్ళ మీద ప్రమాణం చేసి తెలంగాణ రాష్ట్రానికి మీ నాయకులు మోడీ, అమిత్ షా వచ్చే లోపలే అన్నిసార్లు ప్రమాణం చేసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో పెడతామన్న మాటకు ఎంతవరకు కట్టుబడి ఉన్నారు, ఏమి చేయబోతా ఉన్నారనే స్పష్టం చేయవలసిన నైతిక బాధ్యత, ధర్మము భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల మీద ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర ఉదాహరణగా అక్కడ ఈడీనో, సిబిఐనో అధికార దుర్వినియోగం చేసో ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు పడిపోతే ఇమ్మీడియట్ గా సంఖ్యాబలం ఉంది భారతీయ జనతా పార్టీ కనుక గుంటకాడ నక్కల్లాగా వేచి చూసి అనైతికమైనటువంటి ప్రయత్నాలు చేసి అక్కడ అధికారంలోకి వచ్చింది.
ఇక్కడనేమో మీకు సంఖ్యాబలం లేదు. టిఆర్ఎస్ పార్టీని దింపినా మీ పవర్ను, మీ సంస్థలను, మీ అనుయాయులను ఉసిగొల్పిన ఇక్కడ ఇమీడియట్ గా పవర్ వచ్చే, అధికారం వచ్చే సంఖ్యాబలం లేదు కనుక టిఆర్ఎస్ పార్టీతో అంటగాగుతూ సమయానుకూలంగా వారితో ఒప్పందంలో భాగంగా వారి మద్దతు తీసుకుంటూ ఇంకా కూడా టిఆర్ఎస్ పార్టీ మీద ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారనేది తెలంగాణ సమాజం నమ్ముతా ఉంది కనుక ఇప్పుడైనా ఒక విశిష్టత ఉంది. భారతీయ జనతా పార్టీ మొత్తం భారతదేశానికి సంబంధించిన జాతీయ కార్యవర్గాలు జరుగుతున్న సందర్భంలోనైనా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానము, అభిప్రాయము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, టిఆర్ఎస్ మీద, కల్వకుంట్ల కుటుంబం మీద ఇంతకుముందు చెప్పినటువంటి ఉద్దేశమే ఉందా మీకు? లేకపోతే మీ ఉద్దేశంలో, మీ ఆలోచనలో మార్పు ఏమైనా వచ్చిందా అన్నది స్పష్టం చేయాలి. ఒకవేళ అదే ఉద్దేశం అయితే అనేక ఆధారాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర మా కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చారు, మీరు కూడా ఇచ్చినామని చెప్పుకున్నారు కనుక ఇమ్మీడియట్ గా కార్యాచరణ ప్రకటించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, అక్రమాల మీద డిమాండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తా ఉన్నాం. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మీ చిత్తశుద్ధి, భారతీయ జనతా పార్టీ యొక్క చిత్తశుద్ధి తేట తెల్ల కావాల్సినటువంటి అవసరం ఉంది టిఆర్ఎస్ పార్టీ పైన, టిఆర్ఎస్ ప్రభుత్వం పైన. ఇంతకంటే మంచి అవకాశం లేదు మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవడానికి. లేకపోతే దొందే ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా జరుగుతున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శంగా భావించవలసి వస్తుంది. ఈ కటౌట్ల పంచాయతీ, థర్డ్ క్లాస్ పంచాయతీ చూస్తే నౌకరమైన రాష్ట్రంలో అధికారంలో ఉండి వీళ్ళు 8 సంవత్సరాల, అక్కడ వాళ్ళ అధికారంలో ఉండి 8 సంవత్సరాల సంక్షేమం లేదు. భారతదేశం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం సంక్షోభంలో పోయింది. సంక్షేమ పథకాలన్నీ ఎండమావలేని, కేంద్రంలో జీడిపి పడిపోయింది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ సమస్య భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనంతగా ఉంది. కంపెనీలన్నీ మూతపడతా ఉన్నాయి, నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయి, గ్యాస్ ధర పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగాయి, సామాన్యుల మీద భారం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీలో 8 సంవత్సరాలుగా ఇచ్చిన ఏ హామీని నెరవేర్చాలి? పెన్షన్లు లేకపోయా, దళితులకు లేకపోయా, మహిళలకు లేకపోయా, కరెంట్ ఛార్జీలు వేసి, బస్సు ఛార్జీలు వేసి, ఈ రకంగా ఇద్దరు కూడా విఫలమైన వాస్తవాన్ని గ్రహించిన సందర్భంలో ఇద్దరు కూడా రాజకీయ దోబూచులాట ఆడుకుంటూ ఒకరికొకరు కటోల పంచాయతీ, ఫ్లెక్సీల పంచాయతీ పెట్టుకొని వాస్తవాలు మరణపడడానికి చేస్తున్న ప్రయత్నంలో జరుగుతున్న రాజకీయ క్రీడ ఇది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు స్పష్టంగా గ్రహించు అన్న వాస్తవాన్ని మరొకసారి తెలియజేస్తూ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ యొక్క ఆలోచన విధానం స్పష్టం చేయవలసినటువంటి ఒక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. 2 రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా అని చెప్పి మరొకసారి 2 పార్టీలను డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మౌనమే అంగీకారంగా ఈ 2 కూడా ఢిల్లీలో దోస్తీ, ఢిల్లీలో కుస్తీ అన్నది వాస్తవం అన్నది నమ్మవలసి వస్తుందన్నది కూడా హెచ్చరిస్తా ఉంటాను. థ్యాంక్ యూ. అడిగితే అడగచ్చు. నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా మహారాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నా. మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మా నాయకులు చెప్పిన ప్రకారం 44 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 44 మంది ఈ క్షణం వరకు కూడా ఐకమత్యంతో బలంగా ఉన్నారు. మహావికాస్ ఆఘాడికి మద్దతు తెలుపుతూనే ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీగా ఏ మాత్రం ఒక అడుగు కూడా వెనక్కి కానీ ఉద్దరికి కానీ అటు ఇటు లేకుండా పటిష్టంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. దాంతో పాటు మా భాగస్వామ్యం ఉన్నటువంటి శివసేన న్యాయంగా, ధర్మంగా, హుందా రాజకీయాలు చేస్తామని చెప్పి ఏదైతే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉండేనో 3 పార్టీల
సమ్మిళితంతో ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద దృష్టి సారించుకొని పోతా ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ ఏమో నేను ఇంతకుముందు చెప్పినట్టు గుంటకల్లా నాకేం తెలుసుకుంటుందో ఎప్పుడు ఏమైతే చూసుకుంటూ ఉండి అనైతికంగా ఈడీని సిబిఐని ప్రయోగించి ఎమ్మెల్యేలకు ఈడీ నోటీసులు సిబిఐ నోటీసులు ఇచ్చి 3 రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకుల మీద కూడా ఈడీ సిబిఐ నోటీసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను దొంగ తీసుకొని ఒక ప్రధాన పార్టీలో జీవితం వచ్చే విధంగా చేసి ప్రభుత్వాన్ని పడగొట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. అది ఇప్పుడు కాదు, అస్సాంలో జరిగింది, అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది, కర్ణాటకలో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, ఈరోజు మహారాష్ట్రలో జరుగుతుంది. అది నిరాఘాటంగా కొనసాగుతూ అంటేనే ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు న్యాయంగా ధర్మంగా పనిచేయాలా, రకంగా పనిచేయాలి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని do watch I Dream.